హాయ్ హలో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి హైబ్రిడైజేషన్. అసలు ఈ హైబ్రిడైజేషన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ హైబ్రిడైజేషన్ అండ్ వై మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్? అసలు ఎందుకు మాలిక్యూల్స్ ఈ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కావాలి? అండ్ వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ అండ్ బాండ్ ఎనర్జీ ఇన్ sp3 sp2 అండ్ sp హైబ్రిడైజేషన్స్? ఒకవేళ మాలిక్యూల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయితే, ఒకవేళ అది sp3 ఆర్ sp2 ఆర్ sp హైబ్రిడైజేషన్ అయినప్పుడు దాంట్లో ఆ మాలిక్యూల్స్ మిడిల్లో ఉన్న బాండ్స్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అండ్ ఆ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అండ్ ఆ బాండ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేవి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. వీటితో పాటు ఇంకా చాలా టాపిక్స్ ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేయబోతున్నాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. అయితే ఫస్ట్ నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ హైబ్రిడైజేషన్ అనేది కెమికల్ బాండింగ్లో కూడా వస్తుంది. కాకపోతే దీన్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ కార్బన్ ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ కార్బన్ కానీ వాటితో పాటు అటాచ్ అయినటువంటి ఆటమ్స్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇలా హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా ఆ మాలిక్యూల్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హైబ్రిడైజేషన్ గురించి డిస్కస్ చేయబోయే ముందు నేను ఒక థియరీ గురించి చెప్పదలుచుకున్నాను. దట్ ఈస్ విబిటి. దాన్ని మనం వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటాం. ఇది మీకు కెమికల్ బాండింగ్లో వస్తుంది. అసలు ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్తుంది, దానికి హైబ్రిడైజేషన్కి ఉన్న రిలేషన్ ఏంటిది అనేది ఒకసారి చూస్తే, ఇప్పుడు కార్బన్ ఫామ్ చేసే కాంపౌండ్స్లో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి కార్బన్, దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 6. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 1s2 2s2 2p2. ఇది కార్బన్ యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బట్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, కార్బన్ గ్రౌండ్ స్టేట్లో ఫామ్ చేసేటువంటి బాండ్స్ 2, బట్ వీ నో దట్ ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఈస్ 4. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే, దాని యొక్క 2s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 2pz ఆర్బిటాల్లోకి ఎంటర్ అవ్వడం వల్ల 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి. ఇలా 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవడం ద్వారా ఈ 4 ఎలక్ట్రాన్స్ వేరే ఆటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తోటి బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు కార్బన్ యొక్క ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి చూస్తే C6 1s2 2s1 అండ్ 2p3. దిస్ ఈస్ ద ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. దీన్ని ఆర్బిటాల్స్లో డ్రా చేసి చూస్తే ఎలా ఉంటుందంటే, ఇది ఎస్ ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది, దీంట్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అండ్ ఇవి పి ఆర్బిటాల్స్ టోటల్ 3. ఇది పిఎక్స్, దీన్ని పివై అంటాం, అండ్ ది పిజెడ్ ఆర్బిటాల్. పిఎక్స్లో సింగిల్ ఎలక్ట్రాన్, పివైలో సింగిల్ ఎలక్ట్రాన్, పిజెడ్లోకి ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్గా ఎంటర్ అవుతుంది ఫ్రమ్ ద 2s ఆర్బిటాల్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే విబిటి ఏం చెప్తుందంటే, ఈ 4 సింగిల్ ఎలక్ట్రాన్స్, ఈ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వేరే ఆటమ్స్ తోటి, వేరే ఆటమ్స్ యొక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తోటి బాండ్స్ని ఫామ్ చేస్తాయని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీథైన్ మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. CH4, సెంట్రల్ ఆటమ్ కార్బన్, దట్స్ బాండ్ విత్ ద 4 హైడ్రోజన్ ఆటమ్స్, 4 డిఫరెంట్ హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 1. ఇట్ మీన్స్ దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1, సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అయితే ఈ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 4 హైడ్రోజన్స్ యొక్క 1s ఆర్బిటాల్లో ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్స్ తోటి బాండ్ ఫామ్ చేశాయి అనుకుందాం. ఇది ఒక హైడ్రోజన్ ఆటమ్, ఇది 1s ఆర్బిటాల్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. నేను దీన్ని యాంటీ డైరెక్షన్లో డ్రా చేస్తున్నాను, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఒకటి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ మిడిల్లో బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇది ఒక హైడ్రోజన్, దిస్ ఈజ్ అనదర్ హైడ్రోజన్ ఆటమ్ 1s ఆర్బిటాల్. నేను దీన్ని and another hydrogen
1s ఆర్బిటాల్, ఇది ఇంకొక హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్. ఓకే, అకార్డింగ్ టు వాలెన్సీ బాండ్ థియరీ ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ తోటి బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే కార్బన్ ఒక హైడ్రోజన్ తోటి బాండ్ని ఫామ్ చేస్తుంది. అది ఏ బాండ్, సిగ్మా బాండా పై బాండా అనేది ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం. ఈ పిఎక్స్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ ఇంకొక హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్ తోటి ఇంకొక బాండ్ని ఫామ్ చేస్తుంది. ఇలానే థర్డ్ పీవైలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ థర్డ్ హైడ్రోజన్ యొక్క ఇంకొక ఎలక్ట్రాన్ తోటి బాండ్ని ఫామ్ చేస్తుంది. ఇలా పీజెడ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇంకొక హైడ్రోజన్ తోటి ఇంకొక బాండ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇది క్లియర్గానే ఉంది. అయితే ఫస్ట్ ఫామ్ అయినటువంటి ఈ బాండ్ ఉంది కదా, ఇవి ఏ ఆర్బిటాల్స్ మిడిల్లో ఫామ్ అయింది ఒకసారి చూస్తే కార్బన్ యొక్క 2s ఆర్బిటాల్కి అండ్ హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్కి మిడిల్లో ఫామ్ అయినటువంటి బాండ్ ఇది పిఎక్స్, అంటే పి ఆర్బిటాల్కి ఎస్ ఆర్బిటాల్కి, ఇది కార్బన్ యొక్క 2p ఆర్బిటాల్కి అండ్ హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్కి మిడిల్లో ఫామ్ అయినటువంటి బాండ్. ఈ బాండ్ ఒకసారి చూస్తే ఇది కార్బన్ యొక్క 2p ఆర్బిటాల్ అండ్ హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్కి మిడిల్లో ఫామ్ అయినటువంటి బాండ్. ఫోర్త్ బాండ్ 2p ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ అండ్ 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, అయితే కార్బన్ ఫామ్ చేసినటువంటి ఈ 4 బాండ్స్కి ఎనర్జీ సేమ్ ఉంటుందా, ఉండదా? ఇప్పుడు చూడండి, 4 బాండ్స్లో ఎలా ఫామ్ అయినాయి? ఒకటి ఎస్ ఆర్బిటాల్ ఫామ్ చేసింది హైడ్రోజన్ తోటి అండ్ రిమైనింగ్ 3 బాండ్స్ దే ఆర్ ఫార్మ్డ్ బై ద పి ఆర్బిటాల్స్. అయితే ఈ 4 ఆర్బిటాల్స్లో ఈ పి ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, పిఎక్స్ పివై పిజెడ్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఒక విధంగా ఉంటుంది అండ్ ఈ ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఇంకోలాగా ఉంటుంది. అయితే ఫామ్ అయినటువంటి 4 బాండ్స్ యొక్క ఎనర్జీ సేమ్ ఉండడానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఎస్ ఆర్బిటాల్ ఇట్ ఈస్ హ్యావింగ్ లో ఎనర్జీ దాన్ ద పి ఆర్బిటాల్. అందువల్ల ఫామ్ అయినటువంటి 4 బాండ్స్ యొక్క ఎనర్జీ సిమిలర్గా ఉండవు. దాన్ని ఈ వాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. బాండ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, బాండ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి అనేవి కంప్లీట్గా ఫెయిల్ అయిందనమాట చెప్పడంలో వాలెన్సీ బాండ్ థియరీ. దీన్ని ఓవర్కమ్ చేస్తూ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం హైబ్రిడైజేషన్ అంటాం. దీన్ని ఫస్ట్ లేనస్ పౌలింగ్ అనేటువంటి సైంటిస్ట్ లో ఫస్ట్ ఈ హైబ్రిడైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ హైబ్రిడైజేషన్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ I'm writing the electronic configuration, excited state electronic configuration of the carbon. ఎందుకంటే గ్రౌండ్ స్టేట్లో 4 బాండ్స్ పాసిబుల్ కావు కాబట్టి that is 1s2 2s1 and 2p3 is excited state of electronic configuration, not in ground state. Okay, it means single electron the pxma and this is py and this is pz లో ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్. ఓకే, హైబ్రిడైజేషన్లో ఏం జరుగుతుందంటే అయితే జనరల్గా ఈ ఎస్ ఆర్బిటాల్ ఎనర్జీ అండ్ ఈ 3 పి ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫామ్ అయ్యేటువంటి బాండ్స్ యొక్క ఎనర్జీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేస్తూ స్టార్ట్ అయిన న్యూ కాన్సెప్ట్ హైబ్రిడైజేషన్. ఈ హైబ్రిడైజేషన్లో ఏం జరుగుతుందంటే మాలిక్యూల్స్ ఈ ఆటమ్స్ లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ మిడిల్లో ఇంటర్నల్గా ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఇంటర్నల్గా ఓవర్లాపింగ్ జరగడం ద్వారా హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని మీథేన్ మాలిక్యూల్ని ఎగ్జాంపుల్ తీసుకొని నేను sp3 హైబ్రిడైజేషన్ని ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఓకే, అయితే మీథేన్ మాలిక్యూల్లో
ఏం జరుగుతుందంటే ఈ 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఏదైతే 2s ఆర్బిటల్ అండ్ ఈ 2pలో ఉన్నటువంటి 3 ఆర్బిటాల్స్ ఇంటర్నల్గా ఓవర్లాపింగ్ జరిగేసి మొత్తం 4 ఆర్బిటాల్స్ ఇంటర్నల్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇంటర్నల్ ఓవర్లాపింగ్ జరగడానికి ముందు ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇంటర్నల్ ఓవర్లాపింగ్ జరిగిన తర్వాత హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫామ్ అయినటువంటి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి అంటే 4 ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది కార్బన్ ఆటమ్ ఫామ్ చేసినటువంటి 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్. యాక్చువల్లీ మనం డ్రా చేస్తాం ఎస్ ఆర్బిటాల్ షేప్ స్పెరికల్ షేప్ అని, పి ఆర్బిటాల్ షేప్ డంబెల్ షేప్ అని, డి ఆర్బిటాల్ షేప్ డబుల్ డంబెల్ షేప్ అని. బట్ ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని మనం ఈ విధంగా డ్రా చేస్తాం. ఓకే, sp3 హైబ్రిడైజేషన్లో కార్బన్ ఈ 4 ఆర్బిటాల్స్ని హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ చేసింది కాబట్టి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇండివిజువల్గా తీసుకుంటే ఇది ఎస్, ఇది పిఎక్స్, పివై, పిజెడ్. బట్ ఇక్కడ హైబ్రిడైజేషన్లో ఫామ్ అయినటువంటి న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇవి, కాబట్టి వీటిని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. ఏ హైబ్రిడ్ ఆర్బిటాల్స్? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇది ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, దిస్ ఈజ్ అనదర్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది ఇంకొక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇలా ఫామ్ అయినటువంటి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ సిమిలర్గా ఉంటాయి, సేమ్ ఉంటాయి. 4 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ వాటిలో ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి 4 ఆర్బిటాల్స్ లోపలికి. ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఈస్ 4th ఎలక్ట్రాన్. నౌ ఇప్పుడు ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో 4 హైడ్రోజన్స్ యొక్క 1s ఆర్బిటాల్ తోటి బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఇది ఒక హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్. ఇప్పుడు ఏం ఫామ్ అయింది? ఇక్కడ కార్బన్ కి హైడ్రోజన్ కి మిడిల్లో ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇంకొక హైడ్రోజన్ 1s ఆర్బిటాల్ కార్బన్ యొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ తోటి ఇక్కడ ఫామ్ అయినటువంటి సెకండ్ బాండ్ ఇది. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఈ థర్డ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ మళ్ళీ ఇంకొక హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది. ఇంకొక 4th హైడ్రోజన్ 4th sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ తోటి ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఇలా ఫామ్ అయినటువంటిది ఇది థర్డ్ బాండ్, ఇది 4th హైడ్రోజన్ తోటి ఫామ్ చేసేటువంటి బాండ్. ఇలా కార్బన్ 4 హైడ్రోజన్స్ తోటి బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఫామ్ అయినటువంటి బాండ్స్ ఎలా ఫామ్ అయినాయి? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ కి అండ్ s ఆర్బిటాల్ కి మిడిల్లో ఫామ్ అయినటువంటి బాండ్. ఇది sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అండ్ s ఆర్బిటాల్ కి మిడిల్లో ఫామ్ అయిన బాండ్. ఇది sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అండ్ s ఆర్బిటాల్ కి మిడిల్లో ఫామ్ అయిన బాండ్. ఇది sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అండ్ s ఆర్బిటాల్ కి మిడిల్లో ఫామ్ అయినటువంటి బాండ్. మరి ఒకసారి చూద్దాం ఇవి ఏ బాండ్స్, సిగ్మా బాండా పై బాండా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సిగ్మా బాండ్ కి పై బాండ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది కార్బన్ ఆటమ్ న్యూక్లియస్, ఇది హైడ్రోజన్ ఆటమ్ న్యూక్లియస్. ఈ 2 న్యూక్లియసెస్ ని టచ్ చేస్తూ ఒక ఇమాజినరీ లైన్ ని డ్రా చేయండి. ఇలా ఇమాజినరీ లైన్ డ్రా చేసినప్పుడు ఆ లైన్ మీదనే కార్బన్ న్యూక్లియస్ అండ్ హైడ్రోజన్ ఆటమ్ న్యూక్లియస్ వస్తాయి. ఇలా ఈ ఇమాజినరీ లైన్ ఈ యాక్సిస్ మీదనే ఫామ్ అయినటువంటి బాండ్ కాబట్టి దీన్ని సిగ్మా బాండ్ అంటాం. సిగ్మా బాండ్ ని ఇలా రీప్రజెంట్ చేస్తూ ఉంటాం ఈ సింబల్ తోటి. సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది యాక్సిస్.
along the axis. యాక్సిస్ మీద ఫామ్ అయ్యేటువంటి బాండ్ సిగ్మా బాండ్. కాబట్టి ఇది సిగ్మా sp3s బాండ్. ఇది కూడా చూడండి, కార్బన్ న్యూక్లియస్ కి హైడ్రోజన్ న్యూక్లియస్ కి మిడిల్లో ఇమాజినరీ లైన్ డ్రా చేస్తే ఆ లైన్ మీదనే ఫామ్ అయినటువంటి బాండ్. కాబట్టి ఇది ఇంకొక సిగ్మా 3s బాండ్, ఇది ఇంకొక సిగ్మా 3s, దిస్ ఇస్ అనదర్ సిగ్మా 3s. ఇలా ఫామ్ అయినటువంటి 4 బాండ్స్ లో 4 కూడా sigma bonds. There is no pi bonds in sp3 hybridization. మీరు ఎక్కడైనా చూడండి, కార్బన్ sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయిందంటే మీకు అక్కడ పై బాండ్స్ అనేవి కనిపించవు, అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. ఉన్న సింగిల్ బాండ్స్ అన్ని సిగ్మా బాండ్సే. ఓకే ఓకే సార్, ఇక్కడ దాకా బాగానే ఉంది. మరి ఇక్కడ బాండ్ యాంగిల్ అన్నారు, మరి బాండ్ యాంగిల్ పరిస్థితి ఏంది అనేది ఒకసారి చూస్తే, ఇది ఒక బాండ్ పేర్, ఇది ఒక బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది ఒక బాండ్ పేర్, ఇది ఇంకొక బాండ్ పేర్, దిస్ ఈజ్ అనదర్ బాండ్ పేర్. ఈ బాండ్ పేర్స్ ఎలక్ట్రాన్స్ మిడిల్లో రిపల్షన్స్ అనేవి జరుగుతాయి. పాజిటివ్ కి మిడిల్లో రిపల్షన్స్, నెగిటివ్ మిడిల్లో రిపల్షన్స్, నెగిటివ్ కి పాజిటివ్ మిడిల్లో అట్రాక్షన్స్ ఉంటాయని మనకు తెలుసు. ఇది ఒక బాండ్ పేర్, ఇది ఒక బాండ్ పేర్, ఇది ఒక బాండ్ పేర్, ఇది ఒక బాండ్ పేర్. మరి ఈ ఎలక్ట్రాన్ స్పేస్ మిడిల్లో వీటి యొక్క ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్. మరి ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ స్పేస్ మిడిల్లో రిపల్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ రిపల్షన్స్ ఉండడం వల్ల, రిపల్షన్స్ లేకపోతే వీటి యొక్క మిడిల్లో యాంగిల్ 90 degrees 90 degrees 90 degrees ఉంటుంది. బట్ రిపల్షన్స్ ఉండడం ద్వారా వీటి యొక్క ఈ మాలిక్యూల్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ షేప్ ఏదైతే ఉందో అది టెట్రాహైడ్రల్ షేప్లోకి వచ్చేస్తుంది. ఏ షేప్? టెట్రాహైడ్రల్ షేప్లోకి వచ్చేస్తుంది. ఈ టెట్రాహైడ్రల్ షేప్ అంటే మొత్తం 4 ఫేసెస్ ఉంటాయి. సో ఈ టెట్రాహైడ్రల్ షేప్లోకి ఉండడం, మాలిక్యూల్ అనేది చేంజ్ అవ్వడం ద్వారా ఒక బాండ్కి ఇంకొక బాండ్కి మిడిల్లో యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes ఉంటుంది. కొంతమంది 109 degrees 5 degrees అంటారు. దెన్ నో ప్రాబ్లం, 109 degrees 28 minutes ఉంటుంది. ఈ బాండ్కి మిడిల్లో మళ్ళీ 109 degrees 28 minutes. Here also same, 109 degrees 28 minutes. ఇప్పుడు ఇది sp3 ఆర్బిటాల్, ఇది s ఆర్బిటాల్, ఇది sp3s, హియర్ ఆల్సో sp3s. ఇక్కడ ఆర్బిటాల్స్ బాండ్ ఫామ్ చేసినటువంటి ఆర్బిటాల్స్ మిడిల్లో ఎనర్జీ డిఫరెన్స్ అనేది లేదు. ఇప్పుడు కొత్తగా న్యూగా ఫామ్ అయినటువంటి 4 బాండ్స్ యొక్క ఎనర్జీ సిమిలర్ గా ఉంటాయి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ ద 4 బాండ్స్. ఓకే, అండ్ బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes ఉంటుంది. అండ్ దీని యొక్క షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్. టెట్రాహైడ్రల్ షేప్ అండి. sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయినటువంటి కార్బన్ మాలిక్యూల్స్ యొక్క షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది అనమాట. ఇది sp3 హైబ్రిడైజేషన్ గురించి. దెన్ sp2 హైబ్రిడైజేషన్ అంటే sp2 హైబ్రిడైజేషన్ లో కార్బన్ గనక ఇన్వాల్వ్ అయితే కార్బన్ నంబర్ 6 అండి. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1s2, 2s1 అండ్ 2p3. ఇది s ఆర్బిటాల్, ఇది px, ఇది py, ఇది వచ్చేసి pz. ఈచ్ p ఆర్బిటాల్ దే హావ్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ sp2 హైబ్రిడైజేషన్ ని నేను C2H4 ఈథీన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే దీంట్లో 2 కార్బన్ ఆటమ్స్ అండ్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈథీన్ మాలిక్యూల్ ని ఫామ్ చేస్తుంది. ఈ ఈథీన్ మాలిక్యూల్ లో ఈచ్ కార్బన్ ఆటమ్ sp2 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అసలు ఈ sp2 హైబ్రిడైజేషన్ లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఒకసారి ఈ ఆర్బిటల్స్, ఈ 3 ఆర్బిటల్స్ కంబైన్డ్ గా రాస్తాం. బట్ అవర్ కన్వీనియంట్ కోసం నేనేం చేస్తున్నానంటే కాస్త డిఫరెంట్ గా రీప్రజెంట్ చేస్తున్నాను.
ఇదేందండి పిఎక్స్, ఇది పివై, ఇది పిజెడ్ ఆర్బిటాల్. ఈ sp2 హైబ్రిడైజేషన్లో ఒక s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్ మాత్రమే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అదే ఒకవేళ sp3 హైబ్రిడైజేషన్ అంటే ఒక s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. బట్ ఇన్ ద sp2 hybridization only one s orbital and 2 p orbitals they are involved in sp2 hybridization. అండ్ pz ఆర్బిటాల్ ఏదైతే ఉందో అది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాదు. నేను దీన్ని సపరేట్గా కాస్త పైన రీప్రజెంట్ చేస్తున్నాను. పైన రీప్రజెంట్ చేసినంత మాత్రాన దీని యొక్క ఎనర్జీ వీటికంటే డిఫరెంట్గా ఉన్నట్లు కాదు, ఎనర్జీ మాత్రం సేమ్ ఉంటుంది. బట్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కావట్లేదు కాబట్టి నేను సపరేట్గా రీప్రజెంట్ చేశాను. ఓకే, ఒకసారి నేను కార్బన్ని తీసుకున్నాను యాజ్ ఏ సెంట్రల్ ఆటమ్. ఓకే, ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ కార్బన్ ఆటమ్. ఓకే, ఇక్కడ ఏంటంటే హైబ్రిడైజేషన్ 2 కార్బన్ ఆటమ్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఫస్ట్ కార్బన్ ఆటమ్. ఓకే, ఇక్కడ 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మొత్తం 3 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఫర్ ద ఈచ్ కార్బన్ ఆటమ్. ఇది ఈ కార్బన్ యొక్క ఫస్ట్ హైబ్రిడ్ ఆర్బిటాల్, అనదర్ హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది ఇంకొక హైబ్రిడ్ ఆర్బిటాల్. సేమ్ దీంట్లో ఉన్నటువంటి సెకండ్ కార్బన్ కూడా sp3 సేమ్ ఇదే sp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కావడం వల్ల దానికి కూడా మొత్తం 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 3నే ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఓన్లీ 3 ఆర్బిటాల్స్ మాత్రమే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. అంటే ఎన్ని ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఎన్ని ఆర్బిటాల్స్ మిడిల్లో ఇంటర్నల్ ఓవర్లాపింగ్ జరుగుతుందో అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ కార్బన్కి సంబంధించి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఉన్నటువంటి 3 ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లోకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్. అండ్ ఇక్కడ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కానటువంటి pz ఆర్బిటాల్ ఉంది చూడండి. ఈ pz ఆర్బిటాల్ని మనం ఏ కార్బన్కి సంబంధించిన pz ఆర్బిటాల్ని దానికి డ్రా చేద్దాం. ఇదేంటిది pz ఆర్బిటాల్, ఇది సెకండ్ కార్బన్ ఆటమ్ pz ఆర్బిటాల్. ఈచ్ కార్బన్ దే హ్యావ్ 1 electron in its pz ఆర్బిటాల్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇవి బాండ్ ఫార్మేషన్ చేస్తాయో బాండ్ ఫార్మేషన్లో ఏమవుతుందంటే ఒక కార్బన్ ఆటమ్ వ్యాలెన్సీ షెల్లోకి ఇంకొక కార్బన్ ఆటమ్ వ్యాలెన్సీ షెల్ అనేది ఎంటర్ అవుతుంది. అలా ఫామ్ అయ్యేదే కోవలెంట్ బాండ్. ఓకే, సో ఓవర్లాపింగ్ జరుగుతుంది. వ్యాలెన్సీ షెల్లో ఓవర్లాపింగ్ జరగడం ద్వారా దీని వ్యాలెన్సీ షెల్లోకి సెకండ్ కార్బన్ ఆటమ్ వ్యాలెన్సీ షెల్ అనేది ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే దీని వ్యాలెన్సీ షెల్ దీనిలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈ కార్బన్ యొక్క సింగిల్ ఎలక్ట్రాన్ మిడిల్లో ఇక్కడ కొత్తగా ఒక బాండ్ అనేది ఫామ్ అయింది. అంటే 2 కార్బన్ ఆటమ్స్ మిడిల్లో ఒక బాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇప్పుడు దీంట్లో మొత్తం ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ ఆర్ దేర్. సో 4 హైడ్రోజన్స్ యొక్క హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. సో ఆ 1s ఆర్బిటాల్ తోటి రిమైనింగ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ కార్బన్ ఒక హైడ్రోజన్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇంకొక హైడ్రోజన్ తోటి బాండ్ని ఫామ్ చేస్తుంది. అప్పుడు ఇంకొక హైడ్రోజన్ బాండ్ కార్బన్ హైడ్రోజన్ మిడిల్లో ఇంకొక బాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇంకొక హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్ తోటి బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. ఈ ఆర్బిటాల్ ఇంకొక హైడ్రోజన్ ఆటమ్ తోటి బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఫైనల్గా కార్బన్కి మిడిల్లో ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. 4 హైడ్రోజన్స్ తోటి 4 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇంకొకటి ఇక్కడ ఏం జరుగుతుందంటే
బాండ్ హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ కానటువంటి ఈ పీజెడ్ ఆర్బిటాల్ సెకండ్ కార్బన్ యొక్క పీజెడ్ ఆర్బిటాల్స్ మిడిల్ లో పార్షియల్లీ ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. నాట్ ఇన్ ద యాక్సిస్, ఇది యాక్సిస్ మీద జరగట్లేదు, యాక్సిస్ లో ఇక్కడ ఏం జరగట్లేదు, పీజెడ్ ఆర్బిటాల్స్ మిడిల్ లో ఓవర్లాపింగ్. బట్ ఈ యాక్సిస్ కి అవుట్ ఆఫ్ ది యాక్సిస్ పార్షియల్ గా ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. అంటే ఈ ఆర్బిటాల్లోకి ఈ ఆర్బిటాల్ ఎంటర్ అవుతుంది. ఫర్దర్ గా ఈ టూ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ కొత్త బాండ్ ని ఫామ్ చేస్తాయి. సో ఇలా పార్షియల్ ఓవర్లాపింగ్ జరగడం ద్వారా ఒక కొత్త బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఆన్ ది యాక్సిస్, అలాంగ్ ది యాక్సిస్ జరగలేదు, ఫామ్ అవ్వలేదు. అలాంగ్ ది యాక్సిస్ ఫామ్ అయినటువంటిది ఫస్ట్ ది సిగ్మా బాండ్. ఇది ఫస్ట్ ఫామ్ అయినటువంటి కార్బన్ కార్బన్ కి మిడిల్ లో ఫస్ట్ ఫామ్ అయిన బాండ్ ఏదైతే ఉందో అది సిగ్మా బాండ్. ఎందుకంటే ఈ కార్బన్ ఆటమ్ న్యూక్లియస్, ఈ కార్బన్ ఆటమ్ న్యూక్లియస్ లైన్ ఏదైతే ఉందో ఆ యాక్సిస్ మీద ఫామ్ అయినటువంటి బాండ్ కాబట్టి ఫస్ట్ ఫామ్ అయింది సిగ్మా బాండ్. సెకండ్ ఫామ్ అయినటువంటి బాండ్ ఏదైతే ఉందో అది పై బాండ్. పై బాండ్ ని మనం ఇలా రీప్రజెంట్ చేస్తాం, పై సింబల్ మీకు తెలిసిందే. సో ఇది పై బాండ్. అండ్ రిమైనింగ్ కార్బన్ కి హైడ్రోజన్స్ కి మిడిల్ లో ఫామ్ అయిన బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పై బాండ్స్, సిగ్మా బాండ్స్. ఓకే, సో ఫైనల్ గా మీ ఈథేన్ మాలిక్యూల్లో మొత్తం 5 సిగ్మా బాండ్స్ అండ్ 1 పై బాండ్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా జరిగేటువంటి హైబ్రిడైజేషన్ ఏదైతే ఉందో దాన్ని sp2 హైబ్రిడైజేషన్ అంటాం. నెక్స్ట్ sp హైబ్రిడైజేషన్. నేను ఈ sp హైబ్రిడైజేషన్ ని ఇథైన్ మాలిక్యూల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. C2H2 that is ethane. Okay, means in the ethane molecule 2 carbon atoms are there and 2 hydrogen atoms are there. ఈ 2 కార్బన్ ఆటమ్స్ ఏ హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే sp హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది, కార్బన్ 1s2 2s1 అండ్ 2p3 అంటే ఇక్కడ sp హైబ్రిడైజేషన్ లో ఒక s ఆర్బిటల్ అండ్ 1 p ఆర్బిటల్, అంటే px మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది హైబ్రిడైజేషన్ లో, py కానీ pz కానీ హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ కావు. ఓకే, అండ్ 1 s ఆర్బిటల్ అండ్ 1 p ఆర్బిటల్ దే ఇన్వాల్వ్డ్ ఇన్ sp హైబ్రిడైజేషన్. ఫర్దర్ గా ఏమైతుందంటే ఒక కార్బన్ ఆటమ్ ఎప్పుడైతే sp హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుందో 2 ఆర్బిటాల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇది ఏ హైబ్రిడ్ ఆర్బిటాల్? sp హైబ్రిడ్ ఆర్బిటాల్. దిస్ ఇస్ అనదర్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్. సేమ్ ఇంకొక కార్బన్ ఆటమ్ కూడా అదే sp హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు దాని దగ్గర కూడా 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఈచ్ కార్బన్ ఆటమ్ sp హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు 2 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈచ్ ఆర్బిటాల్ దే హ్యావ్ సింగిల్ ఎలక్ట్రాన్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్. కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లోకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, దీని దగ్గర కూడా సేమ్ అన్నమాట. ఎప్పుడైతే బాండ్ ఫామ్ చేయడానికి రెడీగా ఉంటాయో ఈ 2 కార్బన్ ఆటమ్స్ దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ అండ్ ఈ కార్బన్ ఆటమ్ వాలెన్సీ షెల్ లోకి సెకండ్ కార్బన్ ఆటమ్ వాలెన్సీ షెల్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఫర్దర్ గా ఫైనల్ ఏం జరుగుతుందంటే దీని వాలెన్సీ షెల్ లోకి ఈ కార్బన్ ఆటమ్ వాలెన్సీ షెల్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. దీని సింగిల్ ఎలక్ట్రాన్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఈ కార్బన్ యొక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్ తోటి బాండ్ ని ఫామ్ చేసి కార్బన్ కి మిడిల్ లో కార్బన్ ఆటమ్ మిడిల్ లో ఒక సింగిల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఇది ఏ బాండ్? ఈజ్ ఇట్ సిగ్మా బాండ్ ఆర్ పై బాండ్? 2 ఆటమ్స్ న్యూక్లియసెస్ ని జస్ట్ ఇమాజ్ చేయండి, లైన్ డ్రా చేయండి, వాటి యాక్సిస్ లోనే ఉంటుంది కాబట్టి ఫామ్ అయినటువంటి బాండ్ సిగ్మా బాండ్. అంటే
ఇథైన్ మాలిక్యూల్లో కార్బన్ కార్బన్ ఆటమ్ మిడిల్లో ఒక సిగ్మా బాండ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, దీని యొక్క ఇది py ఆర్బిటాల్, ఇది ఈ కార్బన్ ఆటమ్ యొక్క py ఆర్బిటాల్. హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కానటువంటి pz ఆర్బిటాల్ కూడా ఉంది. ఈ కార్బన్ యొక్క ఇది pz ఆర్బిటాల్. దిస్ ఈస్ ద pz ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ కార్బన్ ఆటమ్. ఓకే, py ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్, ఈ కార్బన్ యొక్క py ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్, అండ్ ఈ కార్బన్ యొక్క pz ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్, ఈ కార్బన్ యొక్క py ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్. ఓకే, సో ఇప్పుడు 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి కదా, ఆ 2 హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క 1s ఆర్బిటాల్ తోటి ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్, ఈ sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో అది బాండ్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇంకొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్ తోటి ఇంకొక కార్బన్ ఆటమ్ ఇంకొక బాండ్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ కానటువంటి ఒక కార్బన్ ఆటమ్ py ఆర్బిటాల్ ఇంకొక కార్బన్ ఆటమ్ యొక్క py ఆర్బిటాల్స్ మిడిల్లో పార్షియల్గా ఓవర్లాపింగ్ జరగడం ద్వారా ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది. సేమ్ అలానే అదే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాకుండా ఉన్నటువంటి pz ఆర్బిటాల్ సెకండ్ కార్బన్ ఆటమ్ యొక్క pz ఆర్బిటాల్ తోటి మళ్ళీ పార్షియల్ ఓవర్లాపింగ్ జరగడం ద్వారా ఇంకొక బాండ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో టోటల్గా కార్బన్కి మిడిల్లో 3 బాండ్స్ ఫామ్ అయినాయి. ఒకటి sp హైబ్రిడ్ ఆర్బిటాల్కి ఫామ్ అయినటువంటి సిగ్మా బాండ్, అండ్ py ఆర్బిటాల్ మిడిల్లో ఫామ్ అయినటువంటి పై బాండ్, pz ఆర్బిటాల్కి మిడిల్లో ఫామ్ అయినటువంటి ఇంకొక పై బాండ్. సో ఇలా కార్బన్ ఆటమ్ మిడిల్లో ఒక సిగ్మా బాండ్ అండ్ 2 పై బాండ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. కార్బన్ హైడ్రోజన్స్ మిడిల్లో ఇక్కడ సిగ్మా బాండ్స్ ఉంటాయి. సో ఫైనల్గా ఇథైన్ మాలిక్యూల్లో 3 సిగ్మా బాండ్స్ అండ్ 2 పై బాండ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, దిస్ ఫర్ ద sp హైబ్రిడైజేషన్. సో ఇదండి ఇవాళ మన టాపిక్. కాన్సెప్ట్ ఎలా అనిపించింది? దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే నేను పోస్ట్ చేసేటువంటి ప్రతి టాపిక్కి సంబంధించిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.